ఓం శాంతి. పీబీకేస్ అందరికీ, ముఖ్యంగా కన్యలు మాతలు తప్పకుండా వినండి. అలర్ట్. ఈశ్వరీ సేవ యొక్క ఫీల్డ్లో కన్యలకి మాతలకి ఏ విషయంలోని జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్ శివబాబా యొక్క మహావాక్యాల ద్వారా తెలుసుకోండి. ఈ వీడియోలోని జాగ్రత్తగా ఉన్నట్లయితే సురక్షితంగా ఉంటారు. जो संदेश देना बाहर की दुनिया में जाकर के पांडवों का काम है. బయట ప్రపంచంలోకి వెళ్ళి సందేశం ఇచ్చేటటువంటి పాండవుల యొక్క పని ఏదైతే ఉందో, तो पांडव क्या करते हैं? అయితే అప్పుడు పాండవులు ఏం చేస్తారు? कन्या माताओं को साथ में ले जाएंगे. కన్యలని మాతలని తోడులోని తీసుకొని వెళ్తారు, प्रभाव दिखाने के लिए. ప్రభావాన్ని చూపించడం కోసం. तो उल्टा हुआ और सीधा हुआ. అయితే వ్యతిరేకంగా అయ్యిందా లేక తిన్నగా అయ్యిందా? ये तो और उल्टा कर रहे हैं. ఇదైతే ఇంకా చాలా వ్యతిరేకంగా చేస్తున్నారు. सर्विस करो लेकिन संपर्क के आधार से इंडिपेंडेंट नहीं. సర్వీస్ని చెయ్యండి, కానీ సంపర్క ఆధారంగా, ఇండిపెండెంట్ కాదు. जैसे हर डाली का तने से कनेक्शन होता है, ఏ విధంగానైతే ప్రతి కొమ్మ యొక్క కనెక్షన్ కాండంతోని ఉంటుందో, इसी रीति से विशेष निमित्त आत्माओं से संपर्क अच्छा हो, फिर सफलता अच्छी मिलती है. అదే ప్రకారంగా విశేషమైన ఆత్మలతోని, నిమిత్త ఆత్మలతోని సంపర్కం ఉన్నట్లయితే సఫలత అనేది మంచిగా లభిస్తుంది. अव्यक्त वाणी 14 जनवरी 1979, पृष्ठ 217 आदि. అవ్యక్తవాణి డేట్ 14 జనవరి 1978, పృష్ఠ 217 ఆది. हमारा ज्ञान तो प्रैक्टिकल ज्ञान है. మన జ్ఞానం అయితే ప్రాక్టికల్ జ్ఞానం అయ్యింది, सिर्फ बोल बोल का ज्ञान नहीं है. కేవలం చెప్పేటటువంటి జ్ఞానమే కాదు. हम अपने अंदर दिल झांक करके देखें. మనం మన లోపల తొంగి చూసుకోవాలి. कि कन्याओं माताओं का हम कितना रिगार्ड करते हैं. ఏమనంటే కన్యలకి మాతలకి మనం ఎంత రిగార్డునిస్తున్నాం. हम खुद ही रिगार्ड नहीं करते. మనం స్వయమే రిగార్డు చేయకపోయినట్లయితే, खुद ही उनको बात बात में ठुकराते हैं. స్వయమే మాటి మాటికి వారిని తిరస్కరిస్తూ ఉన్నట్లయితే, तिरस्कार करते हैं, తిరస్కారం చేస్తున్నట్లయితే, नीची नजर से देखते हैं, నీచ దృష్టితో చూస్తున్నట్లయితే, तो दूसरों को क्या समझावेंगे. అప్పుడు వేరే వారికి ఏం అర్థం చేయిస్తాం? बाबा को आकर के बोलना पड़ता है. బాబాకి వచ్చి చెప్పాల్సి వస్తుంది. कि सारी डोरी कन्या माताओं के हाथ में दे दो. ఏమనంటే మొత్తం తాడునంతా కన్యల మాతల చేతిలోకి ఇచ్చేయండి. कन्या माताओं के द्वारा डायरेक्शन रिले होने चाहिए. కన్యలు మాతల ద్వారా డైరెక్షన్ అనేది రావాలి. बार बार बोलना पड़ता है, माता को गुरु बनाना पड़े. మాటి మాటికి చెప్పాల్సి వస్తుంది, మాతలని గురువుగా చేసుకోవాలి అని. प्योरिटी के मामले में ప్యూరిటీ విషయంలోని कन्याओं माताओं को अगर गुरु न बनाया, కన్యలని మాతలని ఒకవేళ గురువుగా చేసుకోకపోయినట్లయితే, तो पवित्रता हाथ नहीं आवेगी. అప్పుడు పవిత్రత చేతికి రాదు. पुरुष पुरुषों को प्योरिटी की बात नहीं सिखा सकते. పురుషులు పురుషులకి ప్యూరిటీ యొక్క విషయాన్ని అర్థం చేయించలేరు.
ఇంకా अभी तक भी देखा जाता है ఇప్పటి వరకు చూడడం జరుగుతుంది. गीता पाठशालाओं में बड़े आराम से भाई लोग पालथी मार के यूं बैठ जाएंगे क्लैरिफिकेशन देने के लिए. గీతా పాఠశాలల్లోని అన్నయ్యలు మఠం వేసుకొని చాలా ఆరాముగా కూర్చుండిపోతారు క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం. माताएं बैठ करके सुनने लगती है. మాతలు కూర్చొని వింటూ ఉండడం జరుగుతుంది. और ज्ञान का कोई पॉइंट आता है माताओं ने ఇంకా స్టూడెంట్ అన్నారు, బాబా జ్ఞానం యొక్క పాయింట్ ఏదైనా వస్తుంది, पूछा जाता है अगर वो नहीं बोल पाती మాతలను అడగడం జరుగుతుంది, కానీ వారు చెప్పలేకపోతారు. तो भाई को उस समय कुछ बोलना चाहिए कि नहीं. అయితే ఆ సమయంలోని అన్నయ్యకి చెప్పాలా లేక చెప్పకూడదా? अगर कुछ क्लैरिफिकेशन दे या डिस्कशन करे बाबा का जो पॉइंट समझ और तरीके से ఒకవేళ అతను క్లారిఫికేషన్ చేసినా లేక పాయింట్ని చెప్పినా बोलो सीना तान की नहीं. ఆ పద్ధతిలో చెప్పు, కానీ నిక్క పొడుచుకొని కాదు. तो वो क्या गार्ड करना हो. हाँ हाँ बोलो ऐसे बोलो कि बाबा ने मुरली అది కూడా గైడెన్స్ని ఇవ్వడం అయిపోతుందా? ఆ చెప్పు, బాబా ऐसा बोला. ఇలా అన్నారు, बाबा ने इसका ये जवाब दिया. బాబా దీనికోసం ఇలా సమాధానాన్ని చెప్పారు. ऐसे जवाब न दो कि हम ही पंडित जी हमारी बात मानो. అలా సమాధానాన్ని ఇవ్వద్దు. ఏమనంటే మేమే పండితులం అయ్యాము, మా మాటనే ఒప్పుకోండి. तुमको कुछ नहीं आता. మీకేమీ రాదు, हम हैं तुम्हारे गुरु बनने योग्य. మేమయ్యాము మీ గురువుగా అయ్యేటటువంటి యోగ్యులమి. हमको अभी अभी संदली की गद्दी दे दो. ఇప్పుడిప్పుడే మాకు సందలి యొక్క సింహాసనాన్ని ఇచ్చేయండి. మరియు हैं? हैं? మాతలని నీచంగా చూపించడం జరుగుతుంది. యుగల్ కూడా జ్ఞానంలో నడుస్తారు, అయినా కూడా నీచంగా చూపిస్తారు. ज्ञान में चलते हैं. జ్ఞానంలో నడుస్తారా? हाँ हाँ वो चाहे युगल हो భర్త జ్ఞానంలో నడుస్తారు. ఆ, అది భర్త అయినా, चाहे भाई बहन हो चाहे అది సోదరుడు సోదరి అయినా, कोई भी हो. అదెవరైనా కూడా अगर युगल है ఒకవేళ యుగల్ అయినట్లయితే, జంట అయినట్లయితే, और माताओं को डिसरिगार्ड करते हैं ఒకవేళ మాత యొక్క డిస్రిగార్డన్ని చేసినట్లయితే, वाचा से डिसरिगार्ड करते हैं, వాచాతోని డిస్రిగార్డన్ని చేస్తారు, आंखें लाल पीली करते हैं, కళ్ళు ఎర్రగా చేస్తారు, कोई भी तरीके से डिसरिगार्ड करते हैं, ఏ పద్ధతిలోని డిస్రిగార్డన్ని చేసినా కూడా तो इससे साबित होता है అప్పుడు దీని ద్వారా రుజువవుతుంది कि वो अपन को आत्मा आत्मा भाई भाई వారు తమని ఆత్మ ఆత్మ సోదరుడు సోదరుడు नहीं समझते हैं. అనుకోవటం లేదు. वो पहली पढ़ाई में ही फेल है. వారు మొదటి పాఠంలోనే ఫెయిల్ అయిపోయారు. ये बाहर की दुनिया की बात सन्यासियों की बताई मिसाल देकर. ఇది బయట ప్రపంచం యొక్క సన్యాసిల యొక్క ఉదాహరణ ఇచ్చి చెప్పడం జరిగింది. लेकिन आधारमूर्त दुनिया में भी लागू होती है वो तो समझ में आ रही है. కానీ ఆధారమూర్తుల యొక్క ప్రపంచంలోని కూడా వర్తిస్తుంది, అది అర్థం చేయించడం జరిగింది. लेकिन కానీ एडवांस पार्टी में भी यही धंधे चल रहे हैं. అడ్వాన్స్ పార్టీలోని కూడా ఇదే పనులు జరుగుతున్నాయి. क्या ఏంటి?
ऐसे ऐसे ग्रुप्स निकल पड़े हैं जो कहते हैं अकेला बाबा थोड़े ही पतितों को पावन बनाएगा। ఎటువంటి గ్రూపులు వెలువడుతున్నాయి అంటే ఒంటరిగా బాబా ఒక్కరే పతితుల్ని పావనంగా చేస్తారా ఏంటి? సాంగత్యపు రంగు ద్వారా. हम ब्राह्मण बच्चे भी तो हैं। బ్రాహ్మణ పిల్లలైన మనం కూడా ఉన్నాం కదా. शिवो हम बन करके बैठ जाते हैं శివోహంగా అయ్యి కూర్చుండిపోతారు और सेवा लेना शुरू कर देते हैं। మరియు సేవని తీసుకోవడం మొదలు పెట్టేస్తారు. ऐसों से बहुत सावधान रहने की आवश्यकता है। అటువంటి आजकल की వారితోని कन्याओं वालों को। చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అనేది ఉంటుంది, ముఖ్యంగా కన్యలకి మాతలకి. पांडवों का तो इतना बिगाड़ नहीं होगा। పాండవులదైతే అంత ఏమీ నష్టమైపోదు. अगर थोड़ा सा ज्ञान है बुद्धि में तो ఒకవేళ పాండవుల బుద్ధిలో కొంచెం జ్ఞానం ఉన్నా కూడా అప్పుడు. क्योंकि पांडवों के लिए तो फिर भी गायन है क्या? ఎందుకంటే పాండవుల కోసం అయినా కూడా గాయనం అనేది ఉంది. ఏంటి? तो పాండవులు स्टेज में जाकर ఉన్నతమైన స్టేజిలోకి వెళ్ళి गल मरे। తమ యొక్క దేహాభిమానాన్ని సమాప్తి చేసుకున్నారు. क्या ఏంటి? ऐसी ऊंची स्टेज का पुरुषार्थ करते हैं कि अपने देह अभिमान को नष्ट कर ही देते हैं। ఎటువంటి ఉన్నతమైన పురుషార్థమని చేస్తారు అంటే తమ యొక్క దేహాభిమానాన్ని వారు పూర్తిగా కరిగించేసుకుంటారు. लेकिन कन्या माताओं के लिए गायन क्यों नहीं है? కానీ కన్యలకి మాతలకి ఈ గాయనం అనేది ఎందుకని లేదు? पांडवों का गायन है, పాండవుల యొక్క कन्या గాయనం माताओं ఉంది, का गायन नहीं है। కన్యల మాతల యొక్క గాయనం అనేది లేదు. ఎందుకని? जब स्वर्गारोहण हुआ ఎప్పుడైతే స్వర్గారోహణ అనేది అవుతుందో तो सबसे पहले कौन धराशायी हो गया? అప్పుడు అందరికంటే మొదట ఎవరు ధరాసాయి అయ్యారు? द्रौपदी। ద్రౌపది. इससे क्या साबित हुआ? దీని ద్వారా ఏం రుజువవుతుంది? नहीं, కాదు. इससे ये साबित हुआ దీని ద్వారా ఏం రుజువయ్యిందంటే कि पुरुषों में बुद्धि फंसाएगी। పురుషులలోని బుద్ధి అనేది ఇరికించేసుకుంది. उन सन्यासियों को अपना गुरु मान लिया, उनसे प्रभावित हो गई। ఆ సన్యాసిల్ని తమ గురువుగా అనేసుకుంది మరియు వారికి ప్రభావితం అయిపోయింది. क्या करना है? ఏం చెయ్యాలి? अभी इसलिए वो बोला कन्याओं को विशेष ध्यान देना है, इस बात पर माताओं को विशेष ध्यान देना है। కన్యలకి ఇప్పుడు మురళీలో అన్నారు, కన్యలకి విశేషంగా ఈ విషయంలోని ధ్యానం పెట్టుకోవాలి, మాతలకి విశేషంగా ఈ విషయంలోని ధ్యానం పెట్టాలి. शिव बाबा के सिवाय हम और किसी से तो गाइडेंस लेना शुरू नहीं कर दिया। శివబాబాతో తప్ప ఇంకెవ్వరు వేరే వారితోని గైడెన్స్ని తీసుకోవడం అయితే మనం మొదలు పెట్టేయడం లేదు కదా. और किसी को गाइड तो नहीं बना दिया। ఇంకా వేరే వారిని ఎవ్వరిని కూడా గైడ్గా అయితే చేసేసుకోలేదు కదా. बाबा ने पहले ही इशारा दिया था, బాబా सचेत మొదటే कर दिया था। సంకేతాన్ని ఇవ్వడం జరిగింది, సచేతన చేయటం జరిగింది, అలర్ట్ చేయటం इस జరిగింది. यज्ञ में गड़बड़ पड़ेगी। ఈ యజ్ఞంలోని గడబడులు అనేవి పడతాయి. अगर पांडव गाइड बनेंगे ఒకవేళ పాండవులు గైడ్గా అయినట్లయితే కన్యలకి మాతలకి पांडवों को क्या बनकर रहना है? పాండవులకి ఏ విధంగా అయి ఉండాలి? गार्ड बनकर के रहना है। కేవలం గార్డుగా అయి ఉండాలి. जैसे माताओं के लिए बोला, ఏ విధంగాను అంటే మాతల కోసం చెప్పారు, कन्याओं की ढाल बनकर के रहे। కన్యల యొక్క ఢాలుగా అయి ఉండాలి. कन्याएं तलवार है ज्ञान की, కన్యలు జ్ఞానం యొక్క ఖడ్గం అయ్యారు, माताएं ढाल है। మాతలు ఢాలయ్యారు. ऐसे कन्याओं माताओं दोनों के लिए, पुरुषों पांडवों के लिए क्या बोला? అదే విధంగా పాండవుల కోసం ఏమనడం జరిగింది? पांडव क्या है? सिर्फ పాండవులు కేవలం ఏంటి? गार्ड है, గార్డ్ అయ్యారు, रक्षक है। రక్షకుడయ్యాడు. उनको गाइडेंस देने वाले नहीं है। మీకు గైడెన్స్ ఇచ్చేటటువంటి వారు కాదు. गाइड कौन है? గైడ్ ఎవరయ్యారు? गाइड एक शिव बाबा। గైడ్ ఒక్క శివబాబా అయ్యారు.
अगर दूसरों से गाइडेंस लेना शुरू कर दिया, ఒకవేళ వేరే వారితో గైడెన్స్ని తీసుకోవటం మొదలు పెట్టేసినట్లయితే, दूसरों से प्रभावित होना शुरू कर दिया, వేరే వారికి ప్రభావితం అవ్వడం మొదలు పెట్టేసినట్లయితే, तो पुरुषार्थ चौपट होना जरूर निश्चित है। అప్పుడు పురుషార్థం అనేది నష్టం అవ్వడం అనేది నిశ్చితమయ్యింది. जैसे द्रौपदी धराशायी हो गई, ఏ విధంగాను అంటే ద్రౌపది ధరాసాయి అయిపోయిందో. नाम तो द्रौपदी दिया गया, పేరైతే ద్రౌపదిని ఇవ్వడం జరిగింది, पद पाने वाली, ధ్రువ పదవిని పొందేటటువంటిది. लेकिन पुरुषार्थ का कैसा चौपटा हो गया, కానీ పురుషార్థం అనేది ఏ విధంగా నష్టమైపోయింది? पुरुषार्थ नष्ट हो गया। పురుషార్థం నష్టమైపోయింది. इसलिए यहाँ बोला అందువలన ఇక్కడ అన్నారు, कन्याओं माताओं को खास विशेष ध्यान देना है। కన్యలకి మాతలకి విశేషంగా ఇక్కడ ధ్యానం అనేది పెట్టుకోవాలి. कुछ माताएं कन्याएं होती हैं, किसी भाई से प्रभावित हो जाती हैं ज्ञान से, కొంతమంది మాతలు కన్యలు ఉంటారు, ఎవరికైనా అన్నయ్యకి విశేషంగా జ్ఞానానికి చూసి ప్రభావితం అయిపోతుంది, सेवा से, వారి యొక్క సేవని చూసి. तो कहते हैं आप समझाओ। ఆమె అంటుంది, మీరు అర్థం చేయించండి. आपके समझाने से ये आत्मा पैदा हो जाएगी, बापू का बच्चा बन जाएगी। మీరు అర్థం చేయించడం ద్వారా ఈ ఆత్మ జన్మని తీసుకుంటుంది మరియు తండ్రి యొక్క పిల్లవాడిగా అయిపోతుంది. ये भूल जाती है बाबा ने ज्ञान कलश किसको दिया है, ఇది మరిచిపోతుంది, బాబా జ్ఞాన కలశాన్ని ఎవరికి ఇవ్వడం జరిగింది? माताओं कन्याओं को दिया है। మాతలకి కన్యలకి ఇవ్వడం జరిగింది. तो अपने प्रभाव को भूल जाना, అయితే తమ యొక్క ప్రభావాన్ని మరిచిపోవడం, बाप के प्रभाव को भूल जाना, తండ్రి యొక్క ప్రభావాన్ని మరిచిపోవడం, और मनुष्य गुरुओं को निमित्त बनाई दिया, మరియు మనుష్య గురువులని నిమిత్తంగా చేసేసుకుంది. तो पुत्रवान भव हो जाएंगे, అప్పుడు పుత్రభానుభవగా అయిపోతుందా? श्रेष्ठ पुत्र का जन्म होगा। శ్రేష్ఠ పుత్రుడి యొక్క జన్మ జరుగుతుందా? क्या करना चाहिए, ఏం చెయ్యాలి? क्या करना चाहिए? ఏం చెయ్యాలి? हाँ, वो स्वयं हिम्मत करें उन्हें समझाने की। వారు స్వయం ధైర్యాన్ని చెయ్యాలి అర్థం చేయించడం కోసం. जितना हो सके ఎంత వీలైతే అంత. आगे न बढ़े समझने समझाने के लिए। అన్నయ్యలు స్వయం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళకూడదు అర్థం చేయించడం కోసం. అర్థం చేసుకొని అర్థం చేయించడం కోసం. माताओं कन्याओं को भी ये ध्यान रखना चाहिए మాతలకి కన్యలకి కూడా ఈ ధ్యానం అనేది పెట్టుకోవాలి. कि बाबा ने जहाँ तक सीमा बांध दी है पांडवों के लिए, పాండవుల కోసం బాబా ఎంతవరకు అయితే హద్దుని పెట్టారో, कि शिकार मार करके बाहर से लाए, వారు వేటాడి తీసుకొని బయట నుంచి రావాలి, यहाँ तक उनकी सीमा है। ఇంతవరకు వారి యొక్క హద్దు అయ్యింది. क्या ఏంటి? किसी आत्मा को कन्विंस करके बातचीत करके ఏ ఆత్మనైనా కన్విన్స్ చేసి మాట్లాడి और उसको कन्विंस करके प्रभावित करके ले आए, వారిని మరియు కన్విన్స్ చేసి చెప్పి తీసుకొని రావాలి. किसके सामने? ఎవరి ఎదురుగా? कन्या माताओं के सामने। కన్యల మాతల ఎదురుగా. बाकी उसे पकाना, మిగతా వారిని వడ్డించడము, खिलाना, ये వండడం మరియు తినిపించడం, सब किसका काम है? ఇదంతా కూడా ఎవరి పని అయ్యింది? ये सब कन्या माताओं का काम। ఇదంతా కన్యల మాతల యొక్క పని అయ్యింది. होता क्या है? కానీ ఏమవుతుంది? होता जो उल्टा है। కానీ అవ్వడం వ్యతిరేకంగా అవుతుంది. जो संदेश देना बाहर की दुनिया में जाकर के पांडवों का काम है, బయట ప్రపంచంలోకి వెళ్లి సందేశాన్ని ఇచ్చేటటువంటి పాండవుల యొక్క పని ఏదైతే ఉంటుందో, तो पांडव क्या करते हैं? అప్పుడు పాండవులు ఏం చేస్తారు? कन्या माताओं को साथ में ले जाएंगे, కన్యల మాతలని తోడులోని తీసుకొని వెళ్తారు, प्रभाव दिखाने के लिए। ప్రభావాన్ని చూపించడం కోసం. तो उल्टा हुआ और सीधा हुआ। అయితే ఉల్టాగా అయ్యిందా లేక ఇంకా తిన్నగా అయ్యిందా? ये तो और उल्टा कर रहे हैं। ఇదైతే ఇంకా ఉల్టాగా చేస్తున్నారు.
इससे देहभान वाली संतान पैदा होगी దీని ద్వారా దేహభానం కలిగినటువంటి సంతానం ఉత్పన్నమవుతుందా, या आत्माभिमानी संतान पैदा होगी। లేక ఆత్మాభిమాని సంతానం అనేది ఉత్పన్నమవుతుందా? विशेष ब्राह्मण पैदा होगा విశేషమైన బ్రాహ్మణులు జన్మని తీసుకుంటారా, या कुछ तरह वो सारस्वत पैदा होगा। లేక సారస్వత బ్రాహ్మణులు ఉత్పన్నమవుతారా? सारस्वत ब्राह्मण पैदाइश तभी हो सकती है సారస్వత బ్రాహ్మణులు ఎప్పుడు ఉత్పన్నమవుతారంటే जब बाबा के नियमों का हम अक्षर से पालन करते रहे। ఎప్పుడైతే బాబా యొక్క నియమాలని మనం తూచా తప్పకుండా ఫాలో చేస్తాము. कदम कदम पर इसलिए बाबा कहते हैं कदम कदम पर श्रीमत लो। అందువలనే బాబా అంటూ ఉంటారు, అడుగడుగున శ్రీమతాన్ని తీసుకోండి. अब बाबा थोड़ी बैठा हुआ है, ఇప్పుడు బాబా కూర్చొని ఉన్నారా ఏంటి? जो भी हम काम करेंगे ఏదైతే మనం పనిని చేస్తామో काम करते समय बाबा बैठा हुआ है ఆ పనిని చేసేటప్పుడు బాబా కూర్చొని ఉన్నారు नहीं। కాదు. बुद्धि से हम सोचें బుద్ధితో మనం हम ఆలోచించాలి. जो काम करने जा रहे हैं ఏమనంటే మనం ఏదైతే పనిని చేయడానికి వెళ్తున్నామో बाबा की श्रीमत के अनुकूल है, అది బాబాకి శ్రీమతానికి అనుకూలంగా ఉందా? श्रीमत के प्रतिकूल तो नहीं है। శ్రీమతానికి ప్రతికూలమైతే కాదు కదా. अगर प्रतिकूल है ఒకవేళ ప్రతికూలమైనట్లయితే तो तुरंत छोड़ देना चाहिए। అప్పుడు వెంటనే విడిచిపెట్టేయాలి. कहीं कहीं आपने ऐसा भी देखा होगा हिस्ट्री में అక్కడక్కడ మీరు ఇటువంటి వారిని కూడా చూసి ఉండవచ్చు. कोई कोई ऐसे भी होते हैं प्रजा वर्ग में కొంతమంది ప్రజావర్గంలో ఇటువంటి వారు కూడా ఉంటారు. राजा की बात नहीं मानेंगे, వారు రాజు యొక్క మాటని వినరు, रानी की बात नहीं मानेंगे, రాణి మాటని కూడా వినరు, राज्य अधिकारियों की भी बात नहीं मानेंगे। రాజ్యాధికారుల యొక్క మాటని కూడా వినరు. राज परिवार का कोई छोटा सा सदस्य होगा, రాజపరివారం యొక్క ఎవరైనా చిన్న సభ్యుడున్నా కూడా राज परिवार का, రాజపరివారం उससे యొక్క उनकी इतनी दोस्ती हो जाती है कि वो उसी की बात मानते हैं, उसी की बात पे चलते हैं। అయితే ఆ చిన్న సభ్యుడు ఎవరైతే ఉంటాడో అతని మాటనే వింటాడు, అతని మాట మీదే నడుస్తాడు. किसकी प्रजा हुई? అప్పుడు ఎవరి యొక్క ప్రజ అయ్యారు? वो राजा की प्रजा कही जाएगी వారు రాజు యొక్క ప్రజ అని అనబడతారా, या परिवार के छोटे से सदस्य की प्रजा कही जाएगी? లేక పరివారం యొక్క చిన్న సభ్యుడి యొక్క ప్రజ అని అనబడతారా? है जो राज परिवार का छोटा सा सदस्य है, ఎవరైతే రాజపరివారం యొక్క చిన్న సభ్యుడున్నారో राज परिवार में सबसे कम जिसकी मान्यता है రాజపరివారంలోని ఎవరికైతే అందరికంటే తక్కువ గౌరవం అనేది ఉంటుందో उसी की बात मानेगा, दूसरे की बात అతని మాటనే వింటాడు, వేరే వారి యొక్క మాటని नहीं मानेगा, सुनेगा ही नहीं। ఒప్పుకోడు, వినడు. ऐसे भी होते हैं कि नहीं होते हैं? అటువంటి వారు కూడా ఉంటారా లేక ఉండరా? यहाँ भी आप देखेंगे शूटिंग पीरियड में ఇక్కడ కూడా షూటింగ్ పీరియడ్ లోని మీరు చూస్తారు, बाबा की बात नहीं मानेंगे, బాబా మాటని వినరు, माँ की बात नहीं मानेंगे। మా మాటని కూడా వినరు. सीढ़ी के चित्र में दिखाया है, ఇది మెట్ల వరుస చిత్రంలో చూపించడం జరిగింది. गुरु जी के चेले बैठे हुए हैं, గురూజీ యొక్క శిష్యుడు కూర్చొని ఉన్నాడు. भगवान क्या कहते हैं భగవంతుడు इस बात पर उनकी ఏమంటాడు नजर नहीं जाती, అనే విషయంలోని అతని యొక్క దృష్టి వెళ్ళదు, बुद्धि नहीं चलती। బుద్ధి నడవదు. उनका गुरु क्या कहता है అతని యొక్క గురువు ఏమంటాడో वो बात पकड़ लेंगे। ఆ విషయాన్ని పట్టేసుకుంటాడు. माताओं की सेवा करे ज्ञान की, మాతల యొక్క జ్ఞానం యొక్క సేవని చెయ్యాలి, पुरुषों की सेवा करे, పురుషుల యొక్క సేవని చెయ్యాలి. कोई मना है क्या? నిషేధమా ఏంటి? जो सेवा पुरुष कर सकते हैं वही सेवा माताएं भी कर सकती हैं। ఏ సేవనైతే పురుషులు చేస్తారో ఆ సేవని మాతలు కూడా చెయ్యొచ్చు. माताओं कन्याओं की सेवा करनी चाहिए, మాతలకి కన్యలకి కన్యల యొక్క సేవని చెయ్యాలి, भाइयों को भाइयों की सेवा करनी चाहिए। అన్నయ్యల యొక్క సేవని చెయ్యాలి. बाकी ज्ञान सुनाने के लिए మిగతా జ్ఞానాన్ని వినిపించడం కోసం इन माताओं को कन्याओं को निमित्त बनाया हुआ है। ఏ కన్యలని మాతలని అయితే నిమిత్తంగా చేయడం జరిగిందో बाकी ओर से यह जो बाप की बन चुकी है బాబా తరపు నుండి లేక బాబా వారిగా ఎవరైతే అయిపోయారో उनके
के मुख से ज्ञान सुनना अच्छा लगता है। వారి నోటి ద్వారా జ్ఞానం వినడం అనేది మంచిగా ఉంటుంది. क्यों? ఎందుకని? सब है ఎందుకంటే दुर्योधन दुशासन పురుషులందరూ కూడా దుర్యోధన దుశ్శాసనులయ్యారు. अपने 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 हमजन्स को ज्ञान सुनाओ ना। వారు తమ యొక్క హంజిన్స్ కి జ్ఞానం వినిపించాలి కదా. कन्या माता को काय के लिए सुना रहे? కన్యలకి మాతలకి ఎందుకని వినిపిస్తున్నారు? सुनाओगे तो उनकी आंखों में आंख डाल करके देखना भी पड़ेगा। వినిపించినట్లయితే వారి యొక్క కళ్ళల్లోని కళ్ళు పెట్టి కూడా చూడాల్సి వస్తుంది. संगदार में लगेगा कि नहीं लगेगा? సాంగత్యపరంగా అంటుకుంటుందా లేక అంటుకోదా? అంటుకుంటుంది. प्रदर्शनी के लिए बोला है ప్రదర్శిని కోసం అనడం జరిగింది. कि प्रदर्शनी में भीड़ भाड़ ज्यादा होती है। ప్రదర్శినిలోని ఎక్కువ గందరగోళం అనేది గుంపు అనేది ఎక్కువగా ఉంటుంది. और समझने समझाने वाली कन्याएं माताएं మరియు అర్థం చేయించేటటువంటి కన్యలు మాతలు थोड़ी होती है। కొద్దిగా ఉంటారు. इसलिए ये युक्ति बताई है అందువలనే ఆ యుక్తిని చెప్పడం జరిగింది. कि करप्शन ज्यादा न फैले। ఏమనంటే కరప్షన్ అనేది ఎక్కువగా వ్యాపించకుండా ఉండడం కోసం इसलिए भाई भाइयों को समझाएं అందువలనే అన్నయ్యలకు అర్థం చేయించాలి. और कन्याएं माताएं మరియు కన్యలు మాతలు कन्याएं माताओं को समझाएं। కన్యలకి మాతలకి అర్థం చేయించాలి. हाँ బాబా ज्ञान सुनाने जाते हैं ना सेवा में, జ్ఞానం వినిపించడానికి వెళ్తారు కదా సేవలోని. और एक माता और एक भाई మరియు ఒక మాత ఒక అన్నయ్య जा सकते हैं, रात बैठ सकते हैं या नहीं? వారు వెళ్ళవచ్చా, తోడులోని కూర్చోవచ్చా లేక లేదా? ये प्रश्न है। अब 20 ఇది ప్రశ్న అయ్యింది. बातें पैदा होती हैं। ఇప్పుడు మూడో విషయం అనేది ఉత్పన్నమవుతుంది. सुंदर है या बॉडी है? మాత అందంగా ఉంటుందా లేక అందంగా ఉండదా? माता कम उम्र की है या ज्यादा उम्र की है? మాత ఎక్కువ వయసు కలదా లేక తక్కువ వయసు ఉన్నదా? भाई हाँ हाँ बोलो जैसे भी हो, हाँ? ఎలా ఉన్నా కూడా कौन कौन उम्र का जा सकते हैं और कौन उम्र का नहीं जा सकते? సేవలోకి అన్నయ్యలతో కలిపి వెళ్ళవచ్చా లేక వెళ్ళకూడదా? పురుషులతో माताएं పాటు नहीं मिलती है साथ में लेने के लिए। మాతలు దొరకరా సేవలోని తోడులో తీసుకువెళ్ళడం కోసం? अगर नहीं मिली तो ఒకవేళ లభించకపోయినట్లయితే ये कहीं हो सकता है क्या? ఇలా అవుతుందా ఏంటి? इतनी माताएं बैठी हैं, इतनी माताओं ఇంతమంది మాతలు కూర్చొని ఉన్నారు. कोई साथ देने के लिए सहयोगी नहीं मिलता। ఇంతమంది మాతల్లోని తోడులోని వెళ్ళడం కోసం ఎవరు సహయోగిలుగా లభించరా? भाई के साथ नहीं जाना चाहिए। దీని అర్థం అయ్యింది అన్నయ్యతో పాటు వెళ్ళకూడదన్నమాట. बाबा कह दे तो ज्यादा अच्छा ఆ, బాబా చెప్పేస్తే మంచిగా ఉంటుంది. है। परमिशन मिल जाएगी। పర్మిషన్ లభించేస్తుంది. हाँ फिर तो छोटे हैं। अपना पति है, ज्ञान में चलता है, उसको साथ ले जाओ, बाबा परमिशन देंगे। ఒకవేళ తమ భర్త జ్ఞానంలో ఉన్నట్లయితే అతనిని తోడులోని సేవ చేయడం కోసం తీసుకొని వెళ్ళు, బాబా పర్మిషన్ ఇచ్చేస్తారు. कोई तो नहीं चलता है ना बाबा। नहीं అతను జ్ఞానంలో నడవడు కదా బాబా. चलता है तो ले जाना जरूरी है क्या? జ్ఞానంలోని నడవకపోయినట్లయితే తీసుకువెళ్ళడం తప్పనిసరా ఏంటి? है और माताएं उनका सहयोग ले लो। వేరే మాతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహయోగాన్ని తీసుకో. मैच्योर्ड माताओं को लो साथ में, ఎవరైతే మెచ్యూర్డ్ మాతలు ఉన్నారో వారిని తోడులో తీసుకో. कम उम्र वाली माताओं को मत लो। తక్కువ వయసులో ఉండేటటువంటి మాతల్ని తీసుకోవద్దు. माता जा सकते हैं। हाँ जाओ जाओ जाओ। మాతలు వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళు వెళ్ళు. हाँ 50 की बात बाबा, हैं? 50 की उम्र की बात जा सकते हैं। 50 సంవత్సరాలు కలిగినటువంటి మాతలు అన్నయ్యలతో పాటు వెళ్ళవచ్చా బాబా? 50 की उम्र 50 సంవత్సరాల వయసా? ज्यादा होने वाला माता जा सकते हैं। 50 की 50 సంవత్సరాల కంటే పెద్దగా ఉండేటటువంటి మాతలు వెళ్ళవచ్చా అని అన్నయ్య అడిగారు. उम्र ज्यादा हो, ज्यादा 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న మాత उम्र से कनेक्शन नहीं है। వయసుతో నిమిత్తం అనేది కనెక్షన్ అనేది లేదు. हाँ उम्र ज्यादा भी हो जाती है तो भी कोई बहुत सुंदर दिखाई देते हैं।
కొంతమంది వయసు ఎక్కువైపోయినా కూడా చాలా అందంగా కనిపిస్తారు. और पुरुषों को ज्ञान देना है और माताओं को देना है. బాబా పురుషులకి జ్ఞానం వినిపించాలి, మాతలకి జ్ఞానాన్ని వినిపించాలి. మంచిది, बात है. तो अगर మంచి విషయం అయింది. भाई गा रहा है तो कोई बहन मिल जाए या कोई माता मिल जाए तो उनको ज्ञान देना है. डाइवर्ट कर दो. అయితే బాబా ఎవరైనా అన్నయ్య బయటకు వెళ్ళినప్పుడు ఏ బెహన్ అయినా, ఒకవేళ ఏ కన్య అయినా, ఏ మాత అయినా జ్ఞానం వినాలని అనుకున్నట్లయితే వినిపించకూడదా? బాబా అన్నారు, డైవర్ట్ చేసేసాయి. हाँ अकेले में ही तो माया पकड़ती है. అయితే ఒంటరిగా ఎందుకని వినిపించకూడదు? ఒంటరిగా ఉన్నప్పుడే కదా మాయ అనేది పట్టుకుంటుంది. हाँ परमिशन लेने के लिए माया खास परमिशन इसीलिए तो मांगवाती है. ముఖ్యంగా మాయ పర్మిషన్ అనేది అందువలనే కదా తెప్పిస్తుంది, తీసుకుంటుంది. कहीं मौका बेमौका कोई इच्छा हो जाए ఒకవేళ అవకాశం లేకున్నా పర్మిషన్ లభించేసినట్లయితే, काम चल जाए. పని అయిపోయినట్లయితే, नहीं तो परमिशन लेने की भी क्या दरकार. बाबा शादी करें. లేకుంటే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమొచ్చింది? బాబా వివాహాన్ని చేసుకోవాలా? मौके बेमौके शादी करनी पड़े. ఒకవేళ అవసరం ఉన్నా లేకున్నా, ఒకవేళ వివాహం చేసుకోవాలనుకున్నా కూడా, जो बात बाबा ने इशारा दे दिया ఏ విషయం గురించి అయితే బాబా సంకేతాన్ని ఇచ్చేశారో, तुम्हें उसमें सेफ्टी लगती है మీకు ఆ విషయంలో సేఫ్టీ అనిపించినట్లయితే तो उस इशारे को मानो. అప్పుడు ఆ ఇషారాని ఒప్పుకోండి. ज्ञान सुनाने के लिए तो बाबा ने बोला हुआ है. జ్ఞానం వినిపించడం కోసమే బాబా చెప్పటం జరిగింది. कन्याओं माताओं के मुख से ही ज्ञान सुनना अच्छा लगता है. కన్యల మాతల నోటి ద్వారా జ్ఞానం వినడానికి మంచిగా అనిపిస్తుంది. क्या ఏంటి? इनको दुर्योधन दुशासन का टाइटल ले दिया. ఎవరికైతే దుర్యోధనుడు దుశ్శాసనుడు యొక్క టైటిల్ ఇచ్చేశారో, बैठ के ज्ञान सुनाए వారు కూర్చోబని జ్ఞానాన్ని వినిపించినట్లయితే तो अच्छा लगेगा. అప్పుడు మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు. कन्या माताएं ज्ञान सुनाए కన్యలు మాతలే జ్ఞానాన్ని వినిపించాలి. लेकिन कन्याओं को बाहर की दुनिया में न भटकाया जाए तो ज्यादा अच्छा. కానీ కన్యలని మాతలని బయట ప్రపంచంలోని భ్రమింప చేయకుండా తిప్పకుండా ఉంటేనే మంచిదయ్యింది. माता जा सकती है दो दो तीन तीन मिलकर दो మాతలు వెళ్ళొచ్చు, 2 3 కలిపి. मिलकर के कहीं नहीं जा सकते. 2 మాతలు కూడా కలిపి వెళ్ళవచ్చు. वो भी सफेद बालों वाली माता है झुर्रियों वाली अकेली चली जाए. అది కూడా ఎవరిదైతే జుట్టు పండిపోతుందో, వైట్గా అయిపోతుందో, ఆ మాతలు పెద్ద మాతలు అయినట్లయితే వారు ఒంటరిగా కూడా వెళ్ళొచ్చు. बाबा अभी जाके अपन एक को कोर्स करके आया. हाँ फिर दूसरा బాబా ఇప్పుడు మనం వెళ్ళి కోర్స్ చేసి వచ్చాం. तो एक दो भाई लोग क्या करता है, मैं भी जाके कोर्स कराऊं. वो అయితే ఒకరిద్దరు అన్నయ్యలు ఏం చేస్తారంటే, మేము వెళ్ళి కోర్సును వినిపిస్తాం, अच्छा नहीं सुना है, उससे अच्छा सुना है. మాతల కంటే కూడా మేము ఇంకా మంచిగా వినిపిస్తాము అని అంటారు. एक दो ऐसा करते हैं, वो क्या मतलब इसके क्या कार्य है? మరి బాబా దీనికి అర్థం ఏంటి అసలు? नारायण भाई अपना तो सुनाएंगे. నారాయణ బాయి వెళ్ళి వినిపిస్తాడు. नारायण भाई ने 50-60 लोगों का कितने लोगों को परिवार इकट्ठे हो गया. నారాయణ బాయి 50-60 పరివారాలకి జ్ఞానాన్ని వినిపించాడు, ఏకత్రితం చేశాడు. लगभग 100 का परिवार पूरा इकट्ठा हो गया. ఇంచుమించు 100 పరివారాలనేవి ఏకత్రితం అయిపోయాయి. एक కానీ सांप क्या करता है मालूम. సర్పం ఏం చేస్తుందో తెలుసా? कुंडली लगा के बैठ जाता है. अंडे देता रहता है. సర్పం ఏం చేస్తుందో తెలుసా? సర్పం ఏం చేస్తుందంటే కుండలి చుట్టుముట్టి కుండలిని వేసుకొని కూర్చుండిపోతుంది. గుడ్లు పెడుతూ ఉంటుంది. उनमें से कोई एक आध अंडा बाहर निकल गया దానిలో నుండి, ఆ గుడ్లలో నుండి 1-2 గుడ్లు బయటకు వెళ్ళిపోయినట్లయితే तो बच गया. అవి మిగిలిపోతాయి. बाकी अंदर बिठाया जाता है.
మిగతా ఏవైతే కుండలిని లోపల ఉండేటటువంటి గుడ్లు ఉంటాయో వాటిలన్నిటినీ సర్పం ఒక్కొక్కటి మింగేస్తూ ఉంటుంది. एडवांस में ये एक विशेषता है, అడ్వాన్స్ లో ఒక విశేషత అనేది ఉంది. किसी को कुछ भी कुछ सुनाने की दरकार नहीं, ఎవరికి ఏమీ వినిపించవలసిన అవసరం అనేది లేదు. किसी को कोर्स देना है, ఎవరికైనా జ్ఞానాన్ని కోర్సుని ఇవ్వాలి అంటే अभी जो कैसेट्स है, మమ్మా బాబాల యొక్క ఏవైతే క్యాసెట్స్ ఉన్నాయో मम्मा की भी कुछ कैसेट्स ऐसी हैं कोर्स, మమ్మావి కూడా కొన్ని క్యాసెట్స్ కోర్సు ఇటువంటివి ఉన్నాయి. वो कैसेट सामने रख दो ఆ క్యాసెట్స్ ని ఎదురుగా పెట్టేయండి सुनाने के लिए, వినిపించడం ध्यान కోసం. से सुनेगा तो एडवांस नॉलेज सारी आ जाएगी. ధ్యానం పెట్టి ధ్యాస పెట్టి విన్నట్లయితే అడ్వాన్స్ నాలెడ్జ్ అంతా అర్థమైపోతుంది. कोर्स मम्मी बाबा कैसेट कराती है, కోర్సు మమ్మా బాబాల యొక్క క్యాసెట్ చేస్తుంది. गुरु जिनके अंधे होते हैं, ఎవరి గురువు అయితే అంధుడు అయి అవుతాడో, जिन्हें सोजरा दिखाई नहीं पड़ता है, ఎవరికైతే వెలుగు కనిపించదో, क्योंकि सूर्य जब उदय होता है तो अंधे ఎందుకంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో को सोजरा भी दिखाई नहीं पड़ता అంధుడికి వెలుగు కూడా కనిపించదు, और सूर्य भी दिखाई नहीं पड़ता. మరియు సూర్యుడు కూడా కనిపించడు. वो कथानक उठाया गया है महाभारत से. ఆ కథని మహాభారతం నుండి తీసుకోవటం జరిగింది. महाभारत में మహాభారతంలోని जो कौरवों का मुखिया है, ఎవరైతే కౌరవుల యొక్క ముఖ్యుడు ఉండేవారో वो अंधा धृतराष्ट्र दिखाया गया है. అతనిని అంధుడు ధృతరాష్ట్రుణ్ణి చూపించడం జరిగింది. उसको ज्ञान सूर्य भगवान नहीं दिखाई पड़ता. అతనికి జ్ఞాన సూర్యుడు భగవంతుడుగా కనిపించేవాడు కాదు. सामान्य मनुष्य देखने में आता है. సామాన్య మనుషుడుగా చూడడానికి కనిపించేవారు. तो उन धृतराष्ट्रों को फॉलो करने वाली जितनी भी सेना है, అయితే ఆ ధృతరాష్ట్రుణ్ణి ఫాలో చేసేటటువంటి ఎంతమంది అయితే సేన ఉందో सारी कौरव सेना का सत्यानाश हो जाता है. మొత్తం కౌరవ సేన అంతటి యొక్క సత్యానాశనం అయిపోతుంది. अभी भी ऐसे ही है. ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. बाप ज्ञान सूर्य उदय होने वाला है. తండ్రి జ్ఞాన సూర్యుడు ఉదయించడానికి రెడీగా ఉన్నారు. जो सोच रहे बच्चे हैं, ఎవరైతే ప్రకాశంలో ఉండే सोच रहे बाप की औलाद है, ఎవరైతే వెలుగులో ఉండేటటువంటి తండ్రి యొక్క సంతానం అయ్యారు, ज्ञान सूर्यवंशी बच्चे हैं, జ్ఞాన సూర్యవంశీ పిల్లలయ్యారు, उन्हें तो पक्का पक्का बाप दिखाई देता है. వారికి పక్కాగా తండ్రి కనిపిస్తారు. जिन्हें नहीं दिखाई देता है ఎవరికైతే తండ్రి కనిపించరో वो और पार्टियों में भ्रमित होते रहते हैं. వారు వేరే పార్టీల్లోని భ్రమిస్తూ ఉంటారు, భ్రమితం అవుతారు, भटकते रहते हैं. తిరుగుతూ ఉంటారు. जैसे भक्ति मार्ग में धक्के खाते रहे, ఏ విధంగా భక్తి మార్గంలోని ఎదురు దెబ్బలను తింటూ వచ్చారు, ऐसे यहाँ भी धक्के खा रहे हैं. అదే విధంగా ఇక్కడ కూడా ఎదురు దెబ్బల్ని తింటున్నారు. इसलिए कहावत बनी हुई है, అందువలనే నానుడి అనేది తయారై ఉంది. गुरु जिनके अंधले గురు జిన్కే అందలే चेला सत्यानाश. చేలా बाप సత్యానాశ్. दादा भी मीठी मीठी माताओं को वंदे मातरम कहते हैं. బాబ్దాదా కూడా మధురమైన మాతల్ని వందే మాతరం అని అనడం జరుగుతుంది. क्योंकि नई सृष्टि की स्थापना के कार्य में ब्रह्मा बाप ने भी माता गुरु को सब समर्पण किया. इस ఎందుకంటే కొత్త సృష్టి యొక్క స్థాపనా కార్యంలోని బ్రహ్మ తండ్రి కూడా మాతా గురువులకి అంతా సమర్పితం చేయటం జరిగింది. ईश्वरीय ज्ञान की विशेषता व नवीनता है ही. ఇది ఈశ్వరీయ జ్ఞానం యొక్క విశేషత మరియు నవీనత అయితే అవ్వనే అయ్యింది. शक्ति अवतार को आगे रखना, శక్తి అవతారాన్ని ముందు పెట్టడం, माता गुरु का सिलसिला स्थापन करना, यही మాతా గురువు యొక్క
సంబంధాన్ని స్థాపన చేయడం नवीनता है। ఇదే నవీనత అయ్యింది. ये यादगार में भी गौमुख का गायन पूजन है। अब ఈ స్మృతి చిహ్నంగానే గౌముఖంలోని గాయనం మరియు పూజ ఉంది. व्यक्तवाणी तारीख 3 अप्रैल 1983 पृष्ठ 113 आदि। అవ్యక్తవాణి తారీఖ్ 3 ఏప్రిల్ 1983 పృష్ఠ 113 ఆది.